సో మన ఎర్రర్స్ మీనింగ్ తెలుసుకున్నామమ్మా. సో unintentional omission or commission of amounts and accounts in the process of recording the transactions are known as errors. And types of errors కూడా చూసాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి? ప్రిన్సిపల్ ఎర్రర్, క్లరికల్ ఎర్రర్. ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే ఏంటి? క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ ని రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ కింద రికార్డ్ చేస్తే దాన్ని ప్రిన్సిపల్ ఎర్రర్ అంటారు. అలాగే క్లరికల్ ఎర్రర్స్ మళ్ళీ 3 టైప్స్. ఒకటి ఒమిషన్, కమిషన్, కాంపెన్సేషన్. ఓకేనా? సో ఒమిషన్ లో 2 టైప్స్ ఉన్నాయి, పార్షియల్, కంప్లీట్. కమిషన్ లో 4 టైప్స్ ఉన్నాయి, రాంగ్ అమౌంట్, రాంగ్ అకౌంట్, రాంగ్ సైడ్, రాంగ్ కాస్టింగ్ అండ్ బ్యాలెన్స్. అండ్ కాంపెన్సేషన్ ఎర్రర్స్ అంటే ఏంటమ్మా? ఒక ఎర్రర్ వేరే ఎర్రర్ ని కాంపెన్సేట్, అంటే ఒక ఎర్రర్ వేరే ఎర్రర్ ని ఎర్రర్ లేనట్టే చేస్తుంది అనమాట, ఏ ఎర్రర్ జరగనట్టు. ఓకేనా? సో అలాంటి ఎర్రర్ ఏమంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపెన్సేటింగ్ ఎర్రర్లో ఏంటంటే ఒక ఎర్రర్ ఒక తప్పు జరిగితే ఆ తప్పుని క్యాన్సిల్ చేసేస్తుంది ఇంకో ఎర్రర్, ఏ తప్పు జరగనట్టే చూపిస్తుంది. సో అలాంటి ఎర్రర్స్ ఏమంటాం? కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటాం. అండ్ మనం ఒక నోట్ రాసుకున్నాం ఏంటంటే, ప్రిన్సిపల్ ఎర్రర్ కి కమిషన్ ఎర్రర్ కి కానీ కాంట్రడిక్షన్ వస్తే ఆ ఎర్రర్ ఏమనాలి? ప్రిన్సిపల్ ఎర్రర్ అనే అనాలి. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ డిఫరెంట్ ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా, జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం ఫస్ట్ అని. జర్నల్ ఎంట్రీస్ ని చూసి లెడ్జర్స్ రికార్డ్ చేస్తాం తెలుసుకున్నాం. లెడ్జర్స్ ని చూసి ట్రయల్ బ్యాలెన్స్ రికార్డ్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? సో ఏంటంటే, ఇప్పుడు ఈ జర్నల్ అండ్ లెడ్జర్స్ లో జరిగే రాంగ్స్ వల్ల, అందులో తప్పులు జరిగితే ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుదమ్మా? టాలీ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా, టాలీ అవ్వదా అంటే ట్రయల్ బ్యాలెన్స్ లోనే మనం కనిపెట్టగలమా లేదా? ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎర్రర్ జరిగితే ఆ ఎర్రర్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో మనం కనిపెట్టగలమా లేదా? ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఎఫెక్ట్ అవుతుంటే, ఎఫెక్ట్ అవడం అంటే ఏంటి? జరిగిన తప్పు వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏంటి? ఎయిదర్ డెబిట్ లో పడుతుంది లేకపోతే క్రెడిట్ లో పట్టలేదు. ఓకేనా? ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే, ఎఫెక్ట్ అవ్వకపోవడం అంటే ఏంటి? ఎలాంటి డిఫరెన్స్ లేదన్నమాట, డెబిట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు క్రెడిట్ అవుతుంది. సో ఈ ఎర్రర్ వల్ల మనం ట్రయల్ బ్యాలెన్స్ దాన్ని కనిపెట్టగలమా కనిపెట్టలేమా అని చెప్పేదే ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? సో హెడ్డింగ్ ఆల్రెడీ మనం పెట్టాము, మళ్ళీ రాస్తున్నాను నేను, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. సో మనం చెప్పాను 2 పేజ్ 2 హాఫ్స్ చేయని చెప్పాను. సో ఫస్ట్ హాఫ్ ఎర్రర్, సెకండ్ హాఫ్ ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ ఎర్రర్. సో ప్రిన్సిపల్ ఎర్రర్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను కొన్నదేంటి? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాయాలి. ఓకేనా? 10,000. కానీ నేనేం రాశాను? ఫర్నిచర్ ప్లేస్ లో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 10,000 అని రాశాను. ఓకేనా? అంటే ఫర్నిచర్ ప్లేస్ లో రాసింది ఏంటమ్మా? పర్చేస్ అని రాశాను. చెప్పండి. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ 10,000 రికార్డ్ చేశాను, క్రెడిట్ కూడా 10,000 రికార్డ్ చేశాను. ట్రయల్ బ్యాలెన్స్ లో ఎఫెక్ట్ చూపిస్తుందా చూపించదా? ట్రయల్ బ్యాలెన్స్ లో తప్పు చూపిస్తుందా చూపించదా? తప్ప ఎలాంటి తప్పు చూపించదు, ఎందుకంటే డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అయిపోయింది. సో ప్రిన్సిపల్ ఎర్రర్ వల్ల నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది, టాలీ అయిపోయి కానీ మనం ఏమనుకుంటాం? ఎర్రర్స్ ఏం లేవనుకుంటాం, కానీ ఎర్రర్ ఉంది.
అది నేను చెప్తుంది. ఓకేనమ్మా. సో ట్రయల్ బ్యాలెన్స్ మీద ఓన్లీ అథమెటికల్ యాక్యురసీ మాత్రం చెప్తుంది తప్ప ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని అన్ని ఎర్రర్స్ దొరకవు, కొన్ని ఎర్రర్స్ మాత్రం దొరుకుతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది ఫస్ట్ ఎర్రర్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. ఓకేనా. సెకండ్ ఎర్రర్ ఏంటంటే ఒమిషన్ ఎర్రర్. ఒమిషన్ ఎర్రర్ లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. నెంబర్ 1 ఏంటంటే పార్షియల్ ఎర్రర్. ఫస్ట్ దీని గురించి నేర్చుకుందాం. పార్షియల్ ఎర్రర్. ఓకేనా. సో పార్షియల్ ఎర్రర్ అంటే ఫర్నిచర్ కదా మనం కొన్నాం, నేను రాశాను ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 10,000 టు క్యాష్ అకౌంట్ 10,000 రికార్డ్ చేయలేదు. పార్షియల్ అంటే ఏంటి, ఒకటే రాశాను, ఒక ఐటమే రికార్డ్ చేశాను, ఇంకో ఐటమ్ రికార్డ్ చేయలేదు, 10,000 రికార్డ్ చేశాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ 10,000 పడింది, మరి క్రెడిట్ 10,000 పడిందా? పడలేదు. మరి ఇప్పుడు ఇది ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? ఎఫెక్ట్ అవుతుంది సార్. 10,000 డెబిట్ లో చూపిస్తుంది, మరి క్రెడిట్ 10,000 చూపించట్లేదు. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ తప్పు జరిగింది అని ట్రయల్ బ్యాలెన్స్ చెప్తుంది అనమాట, ఈ ఎర్రర్ అయితేని. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. ఇందులోనమ్మా ఒమిషన్ ఎర్రర్ లో, అందులోనే పార్షియల్ ఎర్రర్ అయితేనే. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్, కంప్లీట్ ఒమిషన్. మొత్తం ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అన్న ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయలేదు. బోత్ డెబిట్ రికార్డ్ చేయలేదు, క్రెడిట్ రికార్డ్ చేయలేదు. చెప్పండి అమ్మా. రెండు రికార్డ్ చేయలేదు. 10,000 ఇక్కడ డెబిట్ లోనే రాలేదు, క్రెడిట్ లోనే రాలేదు. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? డెబిట్ లో రికార్డ్ చేయాలి 10,000, క్రెడిట్ లో రికార్డ్ చేయలేదు. ఏదైనా ఒకటి రికార్డ్ చేస్తే ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ రెండు రికార్డ్ చేయకపోతే ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఎర్రర్ మనం చూసింది ఏంటి, కమిషన్ ఎర్రర్. కమిషన్ ఎర్రర్ లో ఫస్ట్ ఏంటి, కమిషన్ ఎర్రర్ లో ఫస్ట్ది రాంగ్ అకౌంట్. ఓకేనా. రాంగ్ అకౌంట్, రాంగ్ అమౌంట్, రాంగ్ సైడ్ ఇవన్నీ చూసాం కదా. నేను ఫస్ట్ రాంగ్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా. చెప్పండి అమ్మా. రాంగ్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ కదా. ఫర్నిచర్ ప్లేస్ లో బిల్డింగ్ రాశాను, వేరే అకౌంట్ పంపించాను. బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాశాను. నాకు ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుందా, చూపించదా? రాంగ్ అకౌంట్ అమ్మా, వేరే అకౌంట్ కి పోస్ట్ చేశాను. ఫర్నిచర్ అకౌంట్ కి పోస్ట్ చేయాల్సిన ప్లేస్ లో బిల్డింగ్ అకౌంట్ కి పోస్ట్ చేశాను. ఏ అకౌంట్ అయితేనే పోస్ట్ అయ్యిందా లేదా డెబిట్ లోని, సేమ్ అదే మళ్ళీ క్రెడిట్ లో కూడా పోస్ట్ అయింది. నాకు ఎఫెక్ట్ తప్పు జరిగింది, కానీ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? అది మాత్రం చెప్పండి. అవ్వదు సార్. ఎందుకు, డెబిట్ రికార్డ్ అయింది, క్రెడిట్ రికార్డ్ అయింది. సో ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ విల్ ఈక్వల్ టు క్రెడిట్ అయిపోతుంది. సో నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఓకేనా. నెక్స్ట్ వన్, సో కమిషనర్ లో ఫస్ట్ వన్ రాంగ్ అకౌంట్ చూసాం. తర్వాత అదే కమిషనర్ లో సెకండ్ ఉంది ఒకటి, ఏంటంటే రాంగ్ అమౌంట్. రాంగ్ అమౌంట్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయమ్మా. రాంగ్ అమౌంట్ లోనే మళ్ళీ 3 టైప్స్. ఒకటి ఏంటంటే రాంగ్ అమౌంట్ ఆన్ బోత్ సైడ్స్. రాంగ్ అమౌంట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. రాంగ్ అమౌంట్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్నిచర్ కొన్నాం కదా, మనం ఫర్నిచర్
అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మేము కొన్నదేమో 20,000 అమ్మా, 20,000 రికార్డ్ చేయాలి. కానీ నేను ఒక జీరో తీసేసి డెబిట్ తోనే 2,000 రికార్డ్ చేశాను, క్రెడిట్ లో కూడా 2,000 రికార్డ్ చేశాను. బోత్ సైడ్స్ మళ్ళీ బ్రాకెట్ లో సేమ్ అమౌంట్ అని రాసుకున్నాం. రాంగ్ అమౌంట్ అని బోత్ సైడ్స్, అది కూడా మళ్ళీ సేమ్ అమౌంట్ 2,000 రికార్డ్ చేశాను. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? No, sir. సో నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఓకేనా? ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి. సో 2,000 బోత్ సైడ్స్ 2,000 రికార్డ్ చేస్తాం కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ ఏమవుద్దమ్మా, టాలీ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే రాంగ్ అమౌంట్ బి. రాంగ్ అమౌంట్ వన్ సైడ్ మాత్రమే, వన్ సైడ్ అంటే ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఉంది కదా, టు క్యాష్ అకౌంట్ లో 20,000 రికార్డ్ చేశాను. ఓకే, బాగానే ఉంది. కానీ ఫర్నిచర్ 2,000 రికార్డ్ చేశాను. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 2,000 రాశాను, టు క్యాష్ అకౌంట్ 20,000 రాశాను. అంటే వన్ సైడ్ మాత్రమే తప్పు చేశాను. ఎఫెక్ట్ అవుతుంది కదమ్మా. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్. ఎందుకు? డిఫరెన్స్ ఎంత వచ్చేస్తుంది? 18,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ చెప్తుంది మన 18,000 డిఫరెన్స్ ఉందని. అది మనం ఏం చేస్తాం, ఏదో రాంగ్ ఉందని చెప్పి మళ్ళీ చూసుకుంటాం. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ బోత్ సైడ్స్ డిఫరెంట్ అమౌంట్స్. బోత్ సైడ్స్ ఇక్కడ సేమ్ అమౌంట్ కదా ఫస్ట్ది, ఇప్పుడు బోత్ సైడ్స్ డిఫరెంట్ అమౌంట్స్. ఓకేనా? సో బోత్ సైడ్స్ డిఫరెంట్ అమౌంట్ అంటే మళ్ళీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? అంటే ఏంటి బోత్ సైడ్స్ డిఫరెంట్ అమౌంట్ అంటే? ఫర్నిచర్ తప్పు రాసినాను, డెబిట్ లో తప్పు రాశాను, క్రెడిట్ లోని తప్పు రాశాను. ఓకేనా? అంటే నేను అనుకున్నది 20,000, ఎక్కడ 20,000 రాయలేదు. నేను ఎంత రాశాను? 22,000 రాశాను. ఫర్నిచర్ కొన్నదేమో 2,000 రాశాను. అంటే డెబిట్ తప్పే రాశాను, క్రెడిట్ కూడా తప్పే రాశాను. అది చెప్పండి అమ్మా, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి? రాంగ్ అకౌంట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ రాంగ్ అమౌంట్. థర్డ్ వన్ ఏంటంటే మా రాంగ్ సైడ్. రాంగ్ సైడ్ లో మళ్ళీ రెండు. బోత్ ఐటమ్స్ అంటే డెబిట్ ని క్రెడిట్ కింద మార్చాను, క్రెడిట్ ని డెబిట్ కింద మార్చాను. ఓకేనా? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ కదా. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాయకుండా నేను రాసినట్టమ్మా క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్. తెలియలేదు నాకు, ఫర్నిచర్ అకౌంట్ అని రాశాను. 20,000 కరెక్ట్గా అమౌంట్ రాశాను. 20,000 చెప్పండి అమ్మా, ఏమైనా తప్పు చూపిస్తుందా? రాంగ్ సైడ్, బోత్ ఐటమ్స్ రాంగ్ ఐటమ్సే. డెబిట్ సైడ్ రాయాల్సింది క్రెడిట్ సైడ్ రాయాల్సింది డెబిట్ సైడ్ రికార్డ్ చేశాను. ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? నో ఎఫెక్ట్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఓకేనా? అలా కాదమ్మా, బి వన్ ఐటమ్ మాత్రమే తప్పు రాశాను. అంటే ఏంటంటే ఫర్నిచర్ కొన్నాను కదా, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 20,000 కరెక్ట్ గానే చేశాను. టు క్యాష్ అకౌంట్ 20,000 రాయాలి.
కానీ ఆ ట్రూ క్యాష్ అకౌంట్ 20,000 క్రెడిట్ సైడ్ రాయకుండా ఆ క్యాష్ లో డెబిట్ సైడ్ రాశాను. క్యాష్ అకౌంట్ డెబిట్ 20,000. సో రాంగ్ సైడ్ ఒక ఐటమ్ కరెక్ట్గా రాశాను, ఇంకొక ఐటమ్ తప్పు రాశాను. మొత్తం 40,000 డిఫరెన్స్ చూపిస్తుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా అవుదా? అవును సార్, ఎఫెక్ట్ అయింది. No, sir. ఎఫెక్ట్ అవుతుందా అవుదా? నో సార్ అంటే Effect అవుతుంది sir. Effect అవుతుంది sir. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. ఓకేనమ్మా. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, రాంగ్ కాస్టింగ్ అండ్ బ్యాలెన్స్. అంటే ఏంటమ్మా, టోటల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అకౌంట్ టోటల్ చేశాను. ఫర్నిచర్ అకౌంట్ టోటల్ తప్పు చేశానమ్మా. సో ఫర్నిచర్ అకౌంట్ టోటల్ తప్పు చేస్తే ఎఫెక్ట్ చూపించదా? ఎందుకు? ఫర్నిచర్ అకౌంట్ అంటే ఎంట్రీ ఏంటి? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే ఫర్నిచర్ ఒక లెడ్జర్ అకౌంట్ ఉంటుంది, క్యాష్ అకౌంట్ కూడా లెడ్జర్ అకౌంట్ ఉంటుంది. రెండు ఒకటే చూపించాలి. ఎందుకంటే ఫర్నిచర్ ని క్యాష్ లో కొంటాను ఎప్పుడు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ కొన్నా, ఎన్ని ఫర్నిచర్ కొన్నా. ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ క్లోజ్ చేసి అనుకోమ్మా, దట్ ఈక్వల్ టు క్యాష్ అకౌంట్ అవ్వాలా లేదా? నేను 5 ఐటమ్స్ కొన్నాను, 5 టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ కొన్నాను. 5 టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ క్యాష్ లోనే కొన్నాను. అంటే ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతాయి? 5 టైమ్స్ జర్నల్ ఎంట్రీస్ రాస్తాం కదా. 5 టైమ్స్ జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడు కూడా ఓకేనా, అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అవుతాయి? లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అవుతాయి? 6 sir. ఎన్నమ్మా? 6ఆ? Yes sir. ఎందుకు? Sir, cash account ఇంకా అవునమ్మా, క్యాష్ అకౌంట్ ఫర్నిచర్, మళ్ళీ అదే ఎంట్రీ రాస్తాం, మళ్ళీ క్యాష్ ఫర్నిచర్, మళ్ళీ క్యాష్ ఫర్నిచర్. 5 టైమ్స్ కూడా నువ్వు కొన్నది ఫర్నిచరే, నువ్వు డబ్బులు కట్టింది క్యాషే. మనం లెడ్జర్స్ చాప్టర్ ఓపెన్ చేసినప్పుడు, నేను ట్రాన్సాక్షన్ డెబిట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసావా? నో సార్, అంటే వేరే ఐటమ్స్ అనుకున్నాను సార్. వేరే ఐటమ్స్ కాదు, అన్ని ఫర్నిచరే కొన్నాను. అంటే ఫర్నిచర్ ఏంటి? ఒకసారి ఏమో డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాను, ఒకసారి ఏమో ఆఫీస్ టేబుల్ కొన్నాను, ఓకేనా, ఒకసారి ఏమో కావాల్సిన ఏసీ కొన్నాను. ఇవన్నీ ఏంటి? అన్ని ఫర్నిచర్ లోకి వస్తాయి, అవునా? ఫర్నిచర్ కొన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతాయి? ఆ 5 టైమ్స్ కూడా అకౌంట్స్ ఓపెన్ అయ్యేవన్నీ రెండే ఓపెన్ అవుతాయి. ఒకటి ఫర్నిచర్ అకౌంట్, ఇంకోటి క్యాష్ అకౌంట్. ఇప్పుడు ఆ 5 ట్రాన్సాక్షన్స్ ని టోటల్ చేశాను అన్నమాట. టోటల్ చేస్తే ఫర్నిచర్ ఎంత కొన్నాను, క్యాష్ కూడా టోటల్ అంతే చూపిస్తుందా డిఫరెంట్ చూపిస్తుందా? ఒకే రకంగా చూపించాలి, అవునా? కానీ నేను ఏం చేశానంట, ఫర్నిచర్ లో 1 lakh పెట్టుకుంటే క్యాష్ లో 1 lakh బయటకు వెళ్ళిపోయినట్టు రాశానంట. కానీ ఫర్నిచర్ మాత్రం 90,000 రాశాను. డిఫరెన్స్ చూపిస్తుందా చూపించదా? ట్రయల్ బ్యాలెన్స్ చూపిస్తుంది సార్. చూపిస్తుంది. అది నేను అడుగుతున్నాను. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ టాలీ. ఓకేనా? అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, కాంపెన్సేషన్ ఆర్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. సో కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఇంకో తప్పు, ఓకేనా? లేదా 2 తప్పులు జరగడం వల్ల అసలు మెయిన్ తప్పు అనేది బయట రావట్లేదు, బయట తెలియట్లేదు, ఓకేనా? మన టెక్స్ట్ బుక్ లో ఉన్న డెఫినేషన్ చదువుతాం చూడమ్మా. ఇఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ కమిటెడ్ క్యాన్సిల్ అవుట్ ద ఎర్రర్స్ విల్ బి కాల్డ్ యాజ్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. అంటే 2 తప్పులు జరుగుతాయమ్మా. ఆ 2 తప్పులు ఎలా జరుగుతాయంటే, ఒక తప్పుని ఇంకో తప్పు క్యాన్సిల్ చేసేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి కాంపెన్సేషన్ ఎర్రర్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఒక తప్పు జరిగితేనే మన ట్రయల్ బ్యాలెన్స్ జరుగుతుంది. కానీ ఒక తప్పుని ఇంకో తప్పు ఏం చేస్తుందంట? క్యాన్సిల్ అవుట్ చేస్తుందంట. అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఓకేనా? మీకు ఈ ఎర్రర్స్ లో ఈ అండర్స్టాండింగ్ రావాలి. ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవ్వదా? ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతే అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ మనం చెక్ చేసుకుంటాము. అది నేను చెప్పాలనుకుంటుంది. ఓకేనా?
సో నేను చెప్పిన ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అసలు అడగండి అమ్మా సార్ నాకు ఇది అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి అని. టోటల్ గా నేను చెప్పిన 4: ప్రిన్సిపల్ ఎర్రర్, ఒమిషన్ ఎర్రర్, కమిషన్ ఎర్రర్, కాంపన్సేషన్ ఎర్రర్. వీటిలో డౌట్ ఉన్నది ఏంటో చెప్తే నేను చెప్తాను మళ్ళీ. అనపర్తి గారు అన్నీ అర్థమైనాయి మీకు? అర్థమైంది సార్. తేజస్వి సార్ ఏం డౌట్ ఉందమ్మా? లేదు సార్. లక్ష్మీప్రియ సార్ ఒక్క చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, నార్మల్ గా అమౌంట్ సైడ్ ఎలా ఉందో అదే చూస్తున్నాం సార్. అమౌంట్ సైడ్ టాలీ అయిపోతుంటే ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ఇంకా కరెక్టేనా సార్? అమౌంట్ సైడ్ అమౌంట్ అని కాదమ్మా, ఇప్పుడు చూసిందంతా అంతే కదా సార్? ఇప్పుడు రాంగ్ సైడ్ ఉందా? ఎస్ సార్. రాంగ్ సైడ్ లో నీకు నేను అమౌంట్ గురించి మాట్లాడలేదు. నేను ఏం చెప్పాను? రాంగ్ సైడ్ వన్ ఐటమ్ అంటే ఏంటి, క్యాష్ అనే టోటల్ అకౌంట్ గురించి మాట్లాడాను నేను అక్కడ. అది అమౌంట్ గురించి మాట్లాడలేదు. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అయిపోయింది, క్యాష్ అకౌంట్ కూడా డెబిట్ అయిపోయింది. అక్కడ నేను అసలు అమౌంట్ గురించి నీతో మాట్లాడలేదు. ఎస్ సార్. అవునా? అంటే కొన్ని చోట్ల అమౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, అమౌంట్ వల్ల ఎఫెక్ట్ రావాలి, కొన్ని చోట్ల అకౌంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో రెండింటిని కూడా నువ్వు బ్రెయిన్ లో పెట్టుకొని ఈ తప్పు జరగడం వల్ల ట్రయల్ బ్యాలెన్స్ అయినా డిస్టర్బ్ అవుతుందా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓన్లీ అమౌంట్ అనే కాదు, ఓన్లీ అమౌంట్ అనేది అసలు మన క్రైటీరియా కాదు. అమౌంట్ తో పాటు ఏముండాలి, అకౌంట్ కూడా కరెక్ట్ రికార్డ్ చేసామా లేదా? ఓకేనా? ఓకే సార్. ఇంకా చంద్ర డౌట్ ఉందా? ఐశ్వర్య? డౌట్స్ ఏం లేదు సార్. ఓకే. సో హెడింగ్ పెట్టినమ్మా. నెక్స్ట్ హెడింగ్ రెక్టిఫికేషన్. ఇప్పుడు మనం మాడింది ఓన్లీ ఎర్రర్స్ గురించి, మన తప్పుల గురించే మాట్లాడాం. ఓకేనా? ఆ తప్పుల్ని ఎలా రెక్టిఫై చేయాలని ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? సో హెడింగ్ పెట్టండి రెక్టిఫికేషన్. హెడింగ్ రెక్టిఫికేషన్. ఇప్పుడు నేర్చుకున్న ఎర్రర్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి అది నేర్చుకుంటాం ఇప్పుడు. ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎర్రర్, the rectification of an error depends upon the rectification of an error depends upon the stage of its identification. The rectification of an error depends upon the stage of its identification. The stages are: number 1, first stage, before preparation of trial balance. First stage, before preparation of trial balance. Second stage, after preparation of trial balance. After preparation of trial balance or before final accounts. Second stage, after preparation of trial balance or before final accounts. Third stage, after preparation of final accounts. After preparation of final accounts. మరి చెప్తున్నమ్మా, the rectification of an error depends upon the stage of its identification. The rectification of an error depends upon the stage of its identification. The stages are: before preparation of trial balance, after preparation of trial balance or before final accounts, after preparation of final accounts, after preparation of trial balance. After preparation of final accounts.
సో 3 స్టేజెస్. 3 స్టేజెస్లో ఎక్కడైతే ఎర్రర్ జరిగిందనేది మనం ఐడెంటిఫై చేసి ఆ స్టేజ్ని బట్టి మనం ఏం చేయాలంట, రెక్టిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు మనం అకౌంటింగ్లో స్టేజెస్ ఏం చెప్పాను మీకు. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్స్ ఒక స్టేజ్, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఒక స్టేజ్, నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే మనం తయారు చేసిన జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ బుక్స్ ని చూసి ఆ ఇయర్ చివరిన ఫైనల్ డేట్ న ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, వాటిని ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఈ ఫైనల్ అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఇయర్ అంతా చేసిన ట్రాన్సాక్షన్స్ వల్ల మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలిసేది ఫైనల్ అకౌంట్స్ తెలుస్తుంది. మనం ప్రాఫిటబుల్ సిచ్యువేషన్ లో ఉన్నామా లేకపోతే లాస్ సిచ్యువేషన్ లో ఉన్నామా అని చెప్పేది ఫైనల్ అకౌంట్స్. అలాగే మన ఈ బిజినెస్ యొక్క పొజిషన్, లయబిలిటీస్ అసెట్స్ తో ఈక్వల్ గా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పేది ఫైనల్ అకౌంట్స్ చెప్తుందమ్మా. ఫైనల్ అకౌంట్స్ ఉండే అకౌంట్స్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవి అక్కడ నేర్చుకుంటాం అనమాట. సో ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేవి నేర్చుకుంటాం ఎక్కడ, ఫైనల్ అకౌంట్స్ లో. ఓకేనా, ఎప్పుడు నేర్చుకుంటామమ్మా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ అదే ఫైనల్ అకౌంట్స్. ఓకేనా, సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంట, మనం ఐడెంటిఫై చేసిన ఎర్రర్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎర్రరా, లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఎర్రరా, లేదా ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ ఎర్రరా. ఈ త్రీ స్టేజెస్ లో మనం ఐడెంటిఫై చేసిన ఎర్రర్ ఎక్కడ ఉంది, ఓకేనా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో తేజస్వి చెప్తుంది మళ్ళీ ఎర్రర్ ఏ స్టేజెస్ ఎన్ని ఉన్నాయమ్మా. 3 స్టేజెస్ సార్. ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందు, అంటే అట్ ద స్టేజ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్స్ లోనే తెలిసిపోవాలి ఎర్రర్. నెక్స్ట్ అమ్మా, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత లేదా ఫైనల్ అకౌంట్స్ ముందు, అంటే ఏంటి ఈ మధ్యలో అనమాట, అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ అమ్మా, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేస్తాం, అప్పుడు తెలుస్తుంది మనకి ఎర్రర్ అని, అప్పుడు ఏం చేయాలి. సో ఈ 3 స్టేజెస్ లో ఒక ఎర్రర్ ని ఎలా రెక్టిఫై చేయాలనేది మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ హెడింగ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఫస్ట్ హెడింగ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ హెడింగ్ అందరూ రాసుకోండమ్మా. ఇఫ్ an error is identified before the preparation of trial balance, if an error is identified before the preparation of trial balance, then its rectification involves either a statement or an entry. If an error is identified before the preparation of trial balance, then its rectification involves either a statement or an entry. సో ఏం చెప్తున్నాడమ్మా, నువ్వు ఐడెంటిఫై చేసిన ఎర్రర్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయి ఉంటే, అంటే ఇంకా నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయలేదు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకుండా నువ్వు కానీ ఎర్రర్ ను ఫైండ్ చేస్తే అప్పుడు నువ్వేం చేయాలంట, రెక్టిఫికేషన్ ఒక స్టేట్మెంట్ ద్వారా చేయొచ్చు లేదా ఒక ఎంట్రీ ద్వారా చేయొచ్చు అంట. ఇఫ్ అన్ ఎర్రర్ ఈజ్ ఐడెంటిఫైడ్
before the preparation of trial balance, then its rectification involves either a statement or an entry. ఓకేనా? సో స్టేట్మెంట్ ద్వారా ఎలా రెక్టిఫై చేస్తాం, ఎంట్రీ ద్వారా జర్నల్ ఎంట్రీ ద్వారా ఎలా రెక్టిఫై చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో పేజ్ని 4 ఈక్వల్ హాఫ్స్ కింద చేయండి. సో పేజ్ 4 ఈక్వల్ హాఫ్స్ అవ్వాలి. చేశారా? 4 ఈక్వల్ హాఫ్స్. ఫస్ట్ కాలం ట్రాన్సాక్షన్. ఫస్ట్ కాలం ట్రాన్సాక్షన్. సెకండ్ కాలం రాంగ్ ఎంట్రీ. థర్డ్ కాలం కరెక్ట్ ఎంట్రీ. And last fourth one, rectification entry. అలా 4 కాలమ్స్ ఓపెన్ చేయాలి. ట్రాన్సాక్షన్, రాంగ్ ఎంట్రీ, కరెక్ట్ ఎంట్రీ, అండ్ మనం ఇప్పుడు రెక్టిఫై చేస్తున్న ఎంట్రీ, రెక్టిఫికేషన్ ఎంట్రీ. ట్రాన్సాక్షన్, రాంగ్ జరిగిన ఎంట్రీ, అసలు రాంగ్ ఏం జరిగింది, కరెక్ట్ ఎంట్రీ, అసలు కరెక్ట్ ఏం జరిగి ఉండాలి, అండ్ ఫోర్త్ వన్ రెక్టిఫికేషన్ ఎంట్రీ, జరిగిన రాంగ్ ఎంట్రీకి మనం ఏ రెక్టిఫికేషన్ చేస్తున్నాము. ఓకేనమ్మా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాయండి. గూడ్స్ పర్చేజ్డ్, గూడ్స్ పర్చేజ్డ్ rupees 10,000. Goods purchased rupees 10,000 from X. Recorded as machine. Goods purchased rupees 10,000 from X. Recorded as machine. ఓకేనా? సో తేజస్వి, రాంగ్ ఏం జరిగిందమ్మా అక్కడ? పర్చేసెస్ కి మెషిన్ అనే అకౌంట్ రాసాం సార్. ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ ఏం పోస్ట్ చేసి ఉంటాడు? మెషిన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మెషిన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ కాదు, ఎక్స్ అన్నాడు కదా, అంటే క్యాష్ పే చేస్తున్నాడు. టు ఎక్స్ అకౌంట్ 10,000 10,000. ఓకేనా? అది రాంగ్ ఎంట్రీ. మరి అసలు రాయాల్సిన ఎంట్రీ ఏంటి? పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ 10,000 10,000. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు అబ్జర్వ్ చేస్తే రాంగ్ డెబిట్ లో జరిగిందా, క్రెడిట్ లో జరిగిందా? డెబిట్ లో జరిగింది సార్. డెబిట్ లో జరిగింది కదా. చెప్పండి అమ్మా, రెక్టిఫికేషన్ అంటే ఎలా చేయాలంటే, తప్పు ఎక్కడ పడింది? మెషినరీ అని చెప్పి పడింది, అవునా? ఎక్కడ పడింది మెషినరీ తప్పు అనేది? డెబిట్ లో జరిగిందా, క్రెడిట్ లో జరిగిందా? డెబిట్ లో సార్. డెబిట్ లో జరిగిన తప్పుని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ లో. సో టు మెషిన్ అకౌంట్ ఎంత? 10,000. అంటే చూడమ్మా, తప్పు ఎక్కడ జరిగింది? డెబిట్ లో జరిగింది. దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఏం చేశాను? క్రెడిట్ చేశాను. అండ్ డెబిట్ లో అసలు మెయిన్ గా రావాల్సింది ఏంటమ్మా? పర్చేసెస్ అకౌంట్ రాసేయండి. పర్చేసెస్ అకౌంట్ డెబిట్ 10,000. అయిపోయింది రెక్టిఫికేషన్. పర్చేస్ అకౌంట్ డెబిట్
టు మెషినరీ అకౌంట్ 10,000 డౌట్ ఉంటే అడగచ్చు ఎవరన్నా. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి చూద్దామే. సో రాంగ్ ఎంట్రీ ఏంటంటే మెషినరీ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్, అది తప్పు జరిగింది. తప్పు ఎక్కడ జరిగింది అంటే టు ఎక్స్ అకౌంట్ క్రెడిట్ కట్టడం జరిగింది, ఎక్స్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. మెషిన్ అకౌంట్ ఏం చేయాలి, అసలు ఏం చేయకూడదు, అనవసరంగా వచ్చింది అది. సో అనవసరంగా డెబిట్ అయిన దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేశాను, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అంటే జరిగిన తప్పు రెక్టిఫై జరిగినట్టే. కానీ అసలు పోస్ట్ అవ్వాల్సింది ఏంటి, డెబిట్ లోని పర్చేస్, అది ఇప్పటివరకు పోస్ట్ అవ్వలేదు, ఇప్పుడు పోస్ట్ చేశాను. ఎంట్రీ విల్ బి పర్చేస్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. డౌట్ ఉంటే అడగండి ఎవరన్నా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్. నోట్ చేయండి. గూడ్స్ పర్చేస్డ్ rupees 10,000 from X. Goods purchased rupees 10,000 from X. Recorded in purchase book. Not posted to his account. ఓకేనా? ఇది ఒక రాంగ్ ఎంట్రీ. ఏం జరిగిందో చూద్దాం. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్, రికార్డెడ్ ఇన్ పర్చేస్ బుక్, నాట్ పోస్టెడ్ టు హిజ్ అకౌంట్. అంటే హిజ్ ఎవరు ఇక్కడ, ఎక్స్. ఓకేనా? సో లక్ష్మీప్రియ చెప్పమ్మ, తప్పు ఎక్కడ జరిగింది? చరీష్మా సార్ చెప్పమ్మా, అర్థమైందా నీకు కూడా ట్రాన్సాక్షన్ తప్పేం జరిగిందో? ఎస్ సార్, అంటే తన పర్చేస్ బుక్ లో రాసి తన బుక్ లో రాయలేదు సార్. ఎంట్రీ రాంగ్ ఎంట్రీ ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 10,000 రికార్డ్ చేశాడు, కానీ 2x అకౌంట్ అనేది రాయలేదంట. అంటే ఖాళీగా ఉంచేసాడు క్రెడిట్ ని. నాట్ పోస్టెడ్ టు హిజ్ అకౌంట్. అసలు కరెక్ట్ ఎంట్రీ ఏంటి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 10,000. ఓకే, 2x అకౌంట్ కూడా ఉండాలి, 2x అకౌంట్ 10,000 కూడా ఉండాలి. సో మరి దీని రెక్టిఫికేషన్ ఎలా చేయాలి? చెప్పగలవేనా? ఒకసారి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కి మనం థియరీ రాసుకున్నాం చూడు, ఒకసారి థియరీ చదువు ఒకసారి. థియరీ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ 2 lines ఉంటుంది. If an error is identified before preparation of trial balance, then its rectification involves either a statement or an entry. ఇక్కడ మనం ఎంట్రీ రాయలేమమ్మా, ఏం చేయగలం, ఓన్లీ స్టేట్మెంట్ రాయగలం. ఏమని రాయగలం, స్టేట్మెంట్. ఎక్స్ అకౌంట్ షుడ్ బి credited with rupees 10,000. అంతే, ఎంట్రీ రాయడానికి లేదు. సో రాయండి మా బ్రాకెట్ లో స్టేట్మెంట్. అర్థమైంది ఇది? సో ఎందుకు అలా చేయగలంటే ఒకటి పోస్ట్ అయింది, ఇంకోటి పోస్ట్ అవ్వలేదు, దానికి ఎంట్రీ ఎలా రాయగలం? ఎంట్రీ రాసే ఛాన్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఏంటి స్టేట్మెంట్? ఎక్కడ తప్పు జరిగింది, క్రెడిట్ లో తప్పు జరిగింది. క్రెడిట్ లో ఏం చేయాలి, ఎక్స్ ని క్రెడిట్ చేయాలని రాయాలి. అది రాశాను, ఎక్స్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ 10,000. అనుపూర్ణ గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అభిరామ్ అర్థమవుతుందా నీకు రెక్టిఫికేషన్ ఎలా చేయాలో? ఓకే, సో నెక్స్ట్ వన్ రికార్డ్ చేయండి. థర్డ్ ఎంట్రీ రికార్డ్ చేయండి. థర్డ్ ఎంట్రీ ఏంటంటే మెషిన్ పర్చేజ్డ్
machine purchased rupees 10,000. Machine purchased rupees 10,000 from X, not posted. నాట్ పోస్టెడ్. అసలు పోస్టింగే జరగలేదంట. మెషిన్ కొన్నాం కానీ కొన్నట్టు పోస్టింగే చేయలేదంట. ఓకేనా? సో రాంగ్ ఎంట్రీ ఏంటి? అసలు ఎంట్రీ జరగలేదు. సో నాట్ పోస్ట్. రాంగ్ ఎంట్రీ ఏంటి? అసలు పోస్టింగ్ చేయకపోవడమే తప్పు. సో రాంగ్ ఎంట్రీ దగ్గర ఏం రాసానమ్మా? నాట్ పోస్టెడ్. ఒకవేళ పోస్ట్ చేసి ఉంటే కరెక్ట్ ఎంట్రీ ఏం రాసేవాళ్ళం? మెషిన్ అకౌంట్ డెబిట్ 10,000 టు ఎక్స్ అకౌంట్ 10,000. మరి కరెక్ట్ ఎంట్రీ ఏం రాస్తాం? రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటమ్మా? పోస్ట్ చేయలేదు. మరి రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమవ్వాలి? ఏదైతే కరెక్ట్ ఎంట్రీయో అదే రెక్టిఫికేషన్ ఎంట్రీ. సో అప్పుడు పోస్ట్ చేయలేదు, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం కరెక్ట్ ఎంట్రీ. మెషిన్ అకౌంట్ డెబిట్ 10,000 టు ఎక్స్ అకౌంట్ 10,000. డౌట్ ఉంటే అడగచ్చారు. సార్ దీనికి కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్? దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తామా? దీనికి డెబిట్ రికార్డ్ చేయాలి, క్రెడిట్ రికార్డ్ చేయాలి, రెండు రికార్డ్ చేయాలి. అందుకే ఎంట్రీ రాశాను. నీకు అలా కాదు సెకండ్ దాంట్లో ఓన్లీ స్టేట్మెంట్. ఎందుకంటే ఆల్రెడీ డెబిట్ రికార్డ్ అయిపోయింది. నేను ఓన్లీ క్రెడిట్ రికార్డ్ చేయాలి. ఓన్లీ క్రెడిట్ ఎంట్రీ ఎలా ఉంటుంది? సో ఓన్లీ క్రెడిట్ ఎంట్రీ ఉండదు కాబట్టి స్టేట్మెంట్. ఇక అలా కాదు, నాట్ పోస్టెడ్. అసలు డెబిట్ పోస్ట్ అవ్వలేదు, క్రెడిట్ పోస్ట్ అవ్వలేదు. అప్పుడు ఎంట్రీ రాస్తాను కానీ స్టేట్మెంట్ ఎందుకు రాస్తాను? అంటే ఎక్కడైతే నువ్వు ఎంట్రీ రూపంలో రాయలేవో, ఎక్కడైతే నువ్వు డబుల్ ఎంట్రీ రూపంలో పోస్టింగ్ చేయలేవో అక్కడ మాత్రం స్టేట్మెంట్ రావాలి. నువ్వు డబుల్ ఎంట్రీ చేయగలుగుతున్నావు అప్పుడు ఎంట్రీ రావాలి. రెక్టిఫికేషన్ ఎంట్రీ వస్తుంది కానీ స్టేట్మెంట్ రాదు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూస్తే ఇక క్లారిటీ వస్తుంది. చూడండి, ఫోర్త్ ట్రాన్సాక్షన్ చూద్దాం. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్ rupees 10,000 not debited. మరి అలాగే ఇప్పుడు నాట్ డెబిట్ అంటే ఏంటి? గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ అంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ 10,000. క్రెడిట్ చేసా కరెక్ట్ గా టు ఎక్స్ అకౌంట్ అని. నాట్ డెబిటెడ్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయలేదు. అసలు కరెక్ట్ ఎంట్రీ ఏంటి? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ 10,000 టు ఎక్స్ అకౌంట్ 10,000. ఇప్పుడు చెప్పాము ఇందాక డౌట్ అడిగిన వాళ్ళు. ఎంట్రీలోని క్రెడిట్ రికార్డ్ చేసాం అంటే నాట్ డెబిటెడ్ అంట. ఇప్పుడు దీన్ని ఎంట్రీ రూపంలో రాయగలమా మనం? ఎంట్రీ రూపంలో రాయలేం. ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు ఓన్లీ స్టేట్మెంట్ రాయాలి. ఏమని రాయాలి? పర్చేజెస్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ with 10,000 అని స్టేట్మెంట్ రాయగలం తప్ప ఎంట్రీ రాసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ డెబిట్ అండ్ క్రెడిట్ లో క్రెడిట్ పోస్టింగ్ జరిగిపోయింది, ఓన్లీ డెబిటే జరగలేదు. కాబట్టి ఆ డెబిట్ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది తప్ప ఎంట్రీ రాయలేము. ఓకేనా? అండ్ ఫిఫ్త్ వన్, ఈ రోజుకి లాస్ట్ ఎంట్రీ. ఫిఫ్త్ వన్ ఏంటంటే పర్చేజెస్ టోటల్ ₹1,000 షార్ట్. అమ్మ పర్చేజ్ టోటల్ ₹10,000 1,000 షార్ట్ అంటే దీనికి ఎంట్రీస్ ఉండవు. రాంగ్ ఎంట్రీ ఉండదు, కరెక్ట్ ఎంట్రీ ఉండదు. ఎందుకు? పర్చేజ్ టోటల్ అంట. టోటల్ ఎక్కడ మనం ఇప్పుడు వచ్చి ఎంట్రీ రాయలేదు. అమ్మ ట్రాన్సాక్షన్ ఎంట్రీ రాసింది కానీ టోటల్స్ ఎక్కడ ఎంట్రీ రాసామా మనం? ఎక్కడ ఎంట్రీ రాయలేదు. మరి దీన్ని ఎలా చేయాలి? అమ్మ పర్చేజ్ టోటల్ అంటే అర్థం అంటే పర్చేజ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అని. పర్చేజ్ బ్యాలెన్స్ ఏంటి? డెబిటా క్రెడిటా పర్చేజ్ది? డెబిట్ బ్యాలెన్స్. పర్చేజ్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ లో 10,000 షార్ట్ అయిందంట, తక్కువైందంట పర్చేజ్ లో.
ఓకేనా. పర్చేజ్ అనేది డెబిట్ బ్యాలెన్స్, అంటే డెబిట్ లో ఆ బ్యాలెన్స్ లో 1000 తక్కువైంది, మరి పెంచాలంటే ఏం చేయాలి? స్టేట్మెంట్ రాయాలమ్మా. పర్చేజెస్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ 1000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాంట్లో పర్చేజ్ టోటల్ రూపీస్ 1000 ఓవర్ ఎక్కువ అయిపోయిందమ్మా. అంటే ఏంటి? పర్చేజ్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఆ డెబిట్ బ్యాలెన్స్ లో 1000 రూపీస్ ఏమైపోయింది? ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోతే దాన్ని ఏం చేయాలి? తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. ఏమని రాసేవాళ్ళు? పర్చేజ్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ 1000 అని రాసేవాళ్ళు. ఓకేనా. సో ఈరోజు క్లాస్ అయింది. ఇప్పటి వరకు చెప్పుకున్న నోట్స్, అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న ఇలాంటివి టేబుల్స్, ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ మీద ఒక టేబుల్ ఉంది. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ మీద 5 ట్రాన్సాక్షన్స్ టేబుల్స్ ఉన్నాయి. వీటిని కూడా ఫుల్ గా స్టడీ చేసి అర్థం చేసుకొని ట్రై చేయండి. మండే కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.